హాయ్ సార్, మీ పేరు? ఎస్ఎన్ రెడ్డి, సామా నర్సిరెడ్డి. నేను తెలంగాణ ప్రైవేట్ పాఠశాలకు అధ్యక్షుడిగా ఉన్నాను. ట్రస్మా ఫౌండర్. ట్రస్మాలో తెలంగాణలో దాదాపుగా 12,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో 37 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. నర్సరీ టు 10th క్లాసు. దాదాపు 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వారు నిర్వహించే ఈ కార్యక్రమం చాలా అద్భుతం. ఇది గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద విద్యార్థులకు, ఎన్ఆర్ఐలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు మా యొక్క ట్రస్మా తరపున కూడా రాష్ట్ర మొత్తంలో పూర్తిగా వీరి సహకారం తీసుకొని వారికి మేము ఒక చేయూతగా ఉండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశయం మేరకు, సూచన మేరకు ఈ యొక్క విద్యారంగం చాలా ముఖ్యంగా వ్యవసాయం జీవించాలంటే భోజనం చేయాలి. వ్యవసాయం ముఖ్యమండి. వ్యవసాయం తర్వాత వైద్యం ముఖ్యం. దాని తర్వాత అతి ముఖ్యమైన శాఖ విద్య. వ్యవసాయం, వైద్యం, విద్య చాలా ముఖ్యము. ఈ యొక్క విద్యావంతులు ఎవరైతే విద్య పూర్తి చేసిన వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎదుగుతారు. అంటే ఇప్పుడు జీటీఏ తరపున చాలామంది ఎన్ఆర్ఐస్ని మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి మన మూలాలని మర్చిపోకుండా చేయటము, ఇక్కడ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా వాళ్ళు తోడ్పడడం, ఇదంతా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా అద్భుతమైన కార్యక్రమం అండి ఇది. మనం పూర్వీకులు, మన నానమ్మ తాతమ్మలు ఇచ్చిన సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ, బోనాలు ఇలాంటివి మరి గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ప్రపంచ స్థాయిలో ఈ యొక్క జీటీఏ ఈ యొక్క ప్రోగ్రాంలో 43 దేశాల నుండి చాలామంది ఎన్ఆర్ఐలు హాజరైనారని వారు ఈ యొక్క ఫౌండర్ చైర్మన్ మన మల్లారెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, రమేష్ రెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఒక 2 సంవత్సరాలు దీని మీద పూర్తిగా వారు చాలా అనేక చర్చలు వారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ముందు వరుసలు ఉండాలి. భారతదేశం విశ్వగురు అండి. ఎక్కడ భూమి పుట్టినప్పటి నుండి భారతదేశం ఉన్నదండి. ఈ పూర్తిగా మన సాంప్రదాయాలను, మన యొక్క కల్చర్ను, మన హెరిటేజ్ను దాదాపు దేశంలో 25 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు నర్సరీ టు 10th క్లాసు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 196 దేశాలుంటే ఒక 35 సంవత్సరాల లోపున్న 65 కోట్ల మంది విద్యార్థులున్న ఏకైక దేశం భారతదేశం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు దేశాన్ని నెంబర్ 1 చేయాలని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ నెంబర్ 1 స్టేట్ చేయాలని, దీనికి కిషన్ రెడ్డి గారు, మన బండి సంజయ్ గారు చాలామంది బాగా కష్టపడుతున్నారు. దుద్దెల శ్రీధర్ బాబు గారు మా యొక్క ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎవరైనా రాష్ట్రంలో ఆటలు, పాటలు అన్నీ ఉండాలండి. ఈ కార్పొరేట్ స్కూళ్ళను ఇంకా కొన్నిటిని దాదాపు నియంత్రించాలి. వాళ్ళ అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జీటీఏ నిర్వహించే అద్భుతమైన మంచి స్నేహం, మంచి మిత్రులు చాలామంది పరిచయాలయ్యారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.